అవతారమైన సంబల్ల కల్కి భగవానుడు అవతారం ఏదైతే సంబల్ల నుంచి వస్తుందో, సంబల్ అక్కడ కూడా వీళ్ళు మస్జిద్లు కట్టిరా లేదా? అంటే అంచెలుగా వీళ్ళు ఎంత ముందే ప్రిపేర్ అయినారు అన్నది మీరు అర్థం చేసుకోండి. దానికి చట్టాలను మనకే వ్యతిరేకంగా వీళ్ళకు చుట్టాలని చేసుకున్నారు. ఇప్పుడు వస్తుంది అసలైన సిసలైన ఆట. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్న, మేము లా చదవలే, నేను కూడా ఇంజనీరే చదివినా, కానీ తల్లి కడుపులో ఉన్నప్పుడే సగం లా నేర్చుకున్నా. నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేర్చుకోవాలా, బరాబర్ నేర్చుకోవాలా. అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లా ఇఫ్ ఇక్కడ లాయర్లు ఎవరైనా ఉంటే నాకు ప్లీజ్ గైడ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 ఎప్పుడన్నా చదివిరానా? సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5. సెక్షన్ 3 అని ఏం చెప్తుంది అంటే, సంక్షిప్తంగా చెప్తా, ఇట్ డిసైడ్స్ ది రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లేస్. అంటే దాని అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు. ఓకే, అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు. రిలీజియస్ క్యారెక్టరు 15th ఆగస్ట్ 1947కి ఏదైతుందో అది గుడి అయితే గుడి, మస్జిద్ అయితే మస్జిద్. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా, తద్వారా యావత్ భారతావని అడుగుతున్నా. మళ్ళీ 15th ఆగస్ట్ 1947 కంటే ముందు ఇది మస్జిదా లేకపోతే గుడా, దాని మీద ఏమైనా సర్వే చేసిండు ఎవడన్నా సర్వే చేసిండా అన్న? కిటికీలకేం దుంకుతారా, నేర్చుకుంటారా? చేసిండా? చెయ్యలే ఫస్ట్. ఇప్పుడు వచ్చి దాని రిలీజియస్ క్యారెక్టర్ ఐసా కైసా చేంజ్ కడితే ఒకడు మాట్లాడతాడు ఇట్లా కళ్ళు మూసుకొని, ఐసా కైసా బదల్తే ఐసా కైసా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ पे कहाँ जाता है ना? अरे अब्बा का खेती पढ़ा है क्या तेरा? तू देख ना, पढ़ ना. रिलीजियस कैरेक्टर